రైట్. వెంకటరెడ్డి గారు, రాష్ట్రంలో ఇదివరకు ఎన్నడూ లేనంతగా చూస్తే 8 లోక్సభ ఎంపీలు, అలాగే 8 మంది ఎమ్మెల్యేలు కావచ్చు, 3 ఎమ్మెల్సీ స్థానాలు కావచ్చు, అలాగే ఇతర రాష్ట్రాల నుంచి 2 రాజ్యసభ ఎంపీలకు కూడా మన తెలంగాణ రాష్ట్రం నుంచి అయితే వచ్చాయి. ఈ సీట్లు వచ్చాయి. మరి అప్కమింగ్ ఎలక్షన్స్లో చూస్తే రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడానికి ఎటువంటి విధానాలను ఇప్పటి నుంచే అవలంబిస్తుంది అని అనుకోవచ్చుంటారు? ప్రేక్షకులకి ప్యానల్ అందరికీ నమస్కారం. ఈరోజు భారతీయ జనతా పార్టీ మనందరికీ తెలుసు 2023 ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో 8 అసెంబ్లీ స్థానాలు, అలాగే 24లో 8 పార్లమెంట్ స్థానాలు గెలుచుకున్న భారతీయ జనతా పార్టీ మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా 2 స్థానాలని 2 ఎమ్మెల్సీలను గెలిపించుకున్నది భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీకి సంస్థాగతంగా మరి ఒక ప్రక్రియ ఉంటుంది. సంస్థాగతంగా ప్రక్రియ అయిపోయిన తర్వాత మరి రాష్ట్ర అధ్యక్షుని ఎన్నుకుంటారు. రాష్ట్ర అధ్యక్షుని ఎన్నుకున్న తర్వాత మా కార్యాచరణ ఏ విధంగా ఉంటుంది, కాంగ్రెస్ పార్టీ మీద, కాంగ్రెస్ పార్టీకి ఆల్టర్నేటివ్గా ప్రత్యామ్నాయంగా భారతీయ జనతా పార్టీని ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు చూస్తూ ఉన్నారు. కాబట్టి సో ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు భారతీయ జనతా పార్టీ వైపు తెలంగాణ ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. అదేవిధంగా మనకు తెలుసు బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నా కూడా ఏవైతే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఏవైతే ఉండేనో, ఏవైతే మన సిద్ధాంతాలు కోరికలు ఉండనో, నీళ్లు నిధులు ఉద్యోగాలు అని చెప్పి వాటిని కూడా పూర్తి చేసుకోలేక కంప్లీట్ చతికిలపడిన పార్టీ ఏదైతే కేసీఆర్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ఈరోజు 10 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధికి నోచుకోలేక, అభివృద్ధికి పాటుపడలేక దాన్ని పక్కదారి పట్టించి లక్షల కోట్ల అప్పులు తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్ర నెత్తి మీద పెట్టిరంటే మనం ఒక్కసారి అర్థం చేసుకోవచ్చు ఏ విధంగా ఈ తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత ఏ విధంగా ఎక్కడ పోతుందో అర్థం కాకుండా మరి ఈ కేసీఆర్ ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారని చెప్పి తెలంగాణ ప్రజలందరూ అనుకుంటున్నారు. ఆల్టర్నేటివ్గా మరి భారతీయ జనతా పార్టీ వైపు చూస్తూ ఉన్నారు. అయితే వెంకటరెడ్డి గారు, గతంలో చూస్తే బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు, బండి సంజయ్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు చూస్తే ఓ రేంజ్లో పోరాటం చేశారని అనుకోవచ్చు. ప్రత్యామ్నాయం ఇది వరకు చూస్తే కాంగ్రెస్ కాదు బీజేపీ అనేంతలా పట్టు ఉన్నింది ఆ టైంలో. మరి ప్రస్తుతం చూస్తే కాంగ్రెస్ పై ఆ విధంగానే పోరాటం చేస్తారంటారా ప్రభుత్వంపై? డెఫినెట్గా మేడం, డెఫినెట్గా చేస్తాం. ఎందుకంటే ఈసారి ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంది. లాస్ట్ టైం కొన్ని మిస్టేక్స్ జరిగి ఉండొచ్చు. ఎందుకంటే దాన్ని ఆసరాగా తీసుకొని కాంగ్రెస్ పార్టీ తప్పుడు వాగ్దానాలతోటి, తప్పుడు హామీలతోటి, అబద్ధాలతోటి భారతీయ జనతా పార్టీ మీద బురద జల్లుతో భారతీయ జనతా పార్టీని సైడ్ లైన్ చేయడానికి ప్రయత్నం చేశారు. దాంట్లో వాళ్ళు గెలిచారు. కాకపోతే వాళ్ళు ఏమన్నారు, బీఆర్ఎస్ బీజేపీ అక్కడ ఏంది, కవితని అరెస్ట్ చేయకపోతే, కవితని లిక్కర్ స్కామ్ లో కూరుకున్న తర్వాత కవితని అరెస్ట్ చేయకపోతే మరి అది ఎవరు చేయాలి అరెస్టు? ఈడీ సంస్థలు చేయాలి. అవి స్వయం ప్రతిపత్తి ఉన్న సంస్థలు, వాటి మీద ఇంట్రాగేషన్ నడుస్తూ ఉంది, ఎంక్వైరీ నడుస్తూ ఉంది. ఒక రిపోర్ట్ వచ్చిన తర్వాత వాళ్ళ ఎవరినైతే అరెస్ట్ చేయాలో వాళ్ళని చేస్తారు. కానీ అనవసరంగా భారతీయ జనతా పార్టీ మీద బురద జల్లుతూ మరి భారతీయ జనతా బీఆర్ఎస్ బీజేపీ ఒకటని చెప్పేసి ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఈ తెలంగాణ రాష్ట్రంలో తీసుకుపోయిందో, తప్పుడు హామీలతోటి, తప్పుడు అబద్ధాలతోటి ఇవన్నీ తీసుకుపోయిందో అది కొంతవరకు సక్సెస్ అయ్యారు. ఎట్టి పరిస్థితుల్లో మనకందరికీ తెలుస్తూ ఉంది, వీళ్ళు వచ్చి 16 నెలలు అవుతా ఉంది. కాంగ్రెస్ పార్టీ 16 నెలలు అవుతా ఉంది. 6 గ్యారంటీ హామీలు కానీ, రుణమాఫీ కానీ, తర్వాత మిగతా అంశాలన్నీ కూడా 400 అంశాలు పక్కదారి పట్టిస్తూ ఉన్నారు. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి చేతగాక, చెయ్యలేక, మరి ఆర్థిక స్థితి పెంచలేక వీటిని పూర్తి చేయలేకపోతా ఉన్నారు. 6 గ్యారంటీలో 13 అంశాలు ఉంటే 3 అంశాలు చూపించే మొత్తం కంప్లీట్ చేసినాం, ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతున్నాం అని చెప్పి అబద్ధ మాటలతోటి రోజుకు ఒక పూటకు మాట చెప్పుకుంటూ వీరు టైంపాస్ చేస్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి గారు. ఎట్టి పరిస్థితుల్లో అందరూ కూడా ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు. మనకు తెలుసు రుణమాఫీ అని చెప్పారు, 31,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయని చెప్పారు. మరి చాలా మంది మరి ఇంతవరకు ఇంకొక దగ్గర 10 లక్షల కోట్లు 10 లక్షల మంది ఇంకా రుణమాఫీ నోచుకోని వాళ్ళు ఉన్నారు. దగ్గర మరి వాళ్ళని ఎప్పుడు 10,000 కోట్ల రూపాయలు ఇంకా ఖర్చు పెట్టాల్సింది, దాన్ని ఇంతవరకు కూడా ముందుకు తీసుకోవట్లేదు. టెక్నికల్ ఇష్యూస్ అని ఎంతసేపు ఉన్నా కూడా దాన్ని దాటవేస్తున్నారు తప్పితే, పూటకో మాట చెప్తున్నారు తప్పితే మంత్రులు కానీ, ముఖ్యమంత్రి కానీ, మిగతా వాళ్ళందరూ కూడా
రకరకాల మాటలు చెప్తున్నారు తప్పితే ఎక్కడ కూడా వీళ్ళకి ఒక కోఆర్డినేషన్ కానీ, ఒక కమిట్మెంట్ కానీ, ఒక డెవలప్మెంట్ పరంగా కానీ, ఇంకొక సంక్షేమ పథకాలని ఈ రోజు తెలంగాణ ప్రజలకు తీసుకుపోవాలని ఎక్కడ కూడా కనిపించట్లేదు. ఇవన్నీ కూడా అబద్ధపు మాటలతోటి, అబద్ధ హామీలతో, అయితే వెంకటరెడ్డి రోజుకు గారు, మాట. ఇంకోటి వెంకటరెడ్డి గారు, రెండు 6 గ్యారెంటీలకు సంబంధించి బీజేపీ పోరాటం చేస్తుందంటారా? 6 గ్యారెంటీలకు సంబంధించి ఎన్నో ఆరోపణలు ఉన్నాయి. అలాగే బీఆర్ఎస్ కూడా దీనికి సంబంధించి ఎన్నో ఆరోపణలు, విమర్శలు చేస్తోంది. ప్రభుత్వం విఫలమవుతోంది అన్నట్లుగా కూడా. దీనికి సంబంధించి బీజేపీ ఏమైనా పోరాటం చేస్తుందంటారా 6 గ్యారెంటీల అమలుకు సంబంధించి రాష్ట్రంలో? 100కు 100% మా రాష్ట్ర అధ్యక్షులు ప్రకటించిన తర్వాత మా కార్యాచరణ ఉంటుంది. మేము ఏ విధంగా ముందుకు పోతామో, ఏ విధంగా బీఆర్ఎస్ పార్టీ మీద మరి ఏ విధంగా పోరాటం మొదలుపెట్టినామో, పోరాటం మొదలుపెట్టిన తర్వాతనే అప్పుడున్న అధ్యక్షులు, రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ గారి సారథ్యంలో మరి ఇంటింటికి, ఊరూరికి పాదయాత్ర ద్వారా ఈ బీఆర్ఎస్ ఏవైతే అక్రమాలు, అవినీతి చోటుకు చేసుకునే అన్ని కూడా మరి రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేశామో, అదే విధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేసిన ఏవైతే ఇచ్చిన హామీల గురించి కానీ, లేకపోతే 400 అంశాలు కానీ, ఇవన్నీ కూడా ప్రజలకు తీసుకుపోతాం. ఆల్రెడీ ప్రజలకు చాలా మంది తెలుసు ఈ కాంగ్రెస్ పార్టీ చేయలేని పనులన్నీ కూడా రేపొద్దున వేరే పార్టీ చేస్తుంది అని చెప్పి తెలంగాణ ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు. అటు బీఆర్ఎస్ పార్టీ ఏం చేయలేదు, కేసీఆర్ రకరకాల మాటలు చెప్పేటోళ్ళు తప్పితే ఎక్కడ కూడా మరి దాని డెవలప్మెంట్, తెలంగాణ రాష్ట్రాన్ని డెవలప్ చేయాలి, తెలంగాణ బిడ్డలకు ఉద్యోగాలు ఇవ్వాలి, తెలంగాణ రైతులకు నీళ్లు ఇవ్వాలి, తెలంగాణ రాష్ట్రాన్ని సుసంపన్నం చేయాలని మరి కేసీఆర్ ఎప్పటి నుంచో చెప్పిండు. కానీ అవన్నీ కూడా ఎక్కడ కూడా నోచుకోలేని పరిస్థితి, ఫెయిల్యూర్గా మరి ఈ రోజు కనపడతా ఉంది. కాబట్టి మరి కాంగ్రెస్ పార్టీకి ఇచ్చారు అధికారం. ఈ కాంగ్రెస్ పార్టీ కూడా అదే బాటలు నడుస్తూ ఉంది. ఇక అంతకంటే ఎక్కువ దరిద్రంగా మరి రోజుకు వేల కోట్ల అప్పులు తీసుకొచ్చి ఇప్పుడు దాకా దగ్గర అని అనుకుంటా 1,80,000 కోట్ల రూపాయలు ఈ 16 నెలల్లో తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని ముందు తీసుకుపోతున్నారు. రాష్ట్రాన్ని నడపలేకపోతున్నారని చెప్పంటే డెఫినెట్ గా మరి ఇచ్చిన హామీలు ఎడిపోతాయి, లేకపోతే ఇచ్చిన వాగ్దానాలు ఎడిపోయినాయి, ఇచ్చిన 400 అంశాలు ఎక్కడ దాకా తీసుకుపోతారు. ఇవన్నీ కూడా తెలంగాణ ప్రజలు అర్థం చేసుకుంటా ఉన్నారు. ఎందుకంటే వీళ్ళు ఇచ్చింది బస్సు ప్రయాణం, తర్వాత గ్యాస్ కనెక్షన్, కరెంటు బిల్లు, తర్వాత మిగతా అన్ని కూడా మరి పక్కదారి మిగతా అన్ని కూడా ఇప్పటి వరకు కూడా టచ్ చేసిన పరిస్థితి కనపడతా ఉంది. రైతు బంధు 15,000 అని చెప్పిండు, 12,000, 3 ఎకరాల వరకే ఇప్పుడు ఇచ్చారు. మరి ఇంకా మిగతా ఎప్పుడు ఇస్తారో తెలియదు. తర్వాత రైతు బీమా లేదు, తర్వాత పెన్షన్ లేదు, వికలాంగులకు లేదు, తర్వాత ఈవెన్ నిరుద్యోగులకు పెన్షన్ ఇస్తా అని చెప్పి రకరకాల హామీలు ఇచ్చారు రేవంత్ రెడ్డి. ఇక్కడ ఈ తెలంగాణ రాష్ట్రంలో మరి లంక బిందెలోనని చెప్పేసి మేము వచ్చినాం, కానీ ఇక్కడ కనిపిస్తలేవు, లంక బిందెలు కనపడలేవు. మేము ఫెయిల్యూర్ ప్రభుత్వం లాగా ఉంటున్నాం. నెలకి 6,500 కోట్ల రూపాయలు మేము అప్పు తీసుకొస్తున్నాం, అప్పు తీసుకొచ్చి జీతాలు ఇస్తున్నాం అని చెప్పి నా పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్రంలో వచ్చిందంటే మరి ఇక రేవంత్ రెడ్డి గారు మరి ఏం చేస్తారో, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా ముందు తీసుకుపోతుందో తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. ఈ అప్పుల కుప్పగా తయారు చేస్తున్న ఈ రాష్ట్రాన్ని మరి మా దగ్గర మేమే అప్పుల కుప్పగా తయారు చేస్తున్నాం అంటే రేపొద్దున వచ్చే పెట్టుబడులు కానీ, ఇన్వెస్ట్మెంట్స్ బయట నుంచి రావాలంటే ముఖ్యమంత్రి స్వయాన ఆయన మా నోటితోటి చెప్తున్నాడంటే ఇంకా ఏదైనా కంపెనీ వేరే దేశాల నుంచి మరి ఏదైనా కంపెనీ వచ్చే అవకాశాలు ఉంటాయి, ఈ తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే అవకాశాలు ఉంటాయా, బిడ్డలకి ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉంటాయా? ఇవన్నీ కూడా ఏంటంటే స్వయంగా వీళ్ళు చేయలేని పరిస్థితిని బయటకు ఇప్పుడు చెప్తా ఉన్నారు తప్పితే మీరే చెప్పండి ఏమంటారు? నిన్న మొన్న మరి ఒక సభలో మాట్లాడుతూ మీరే చెప్పండి, మీరు ఏం చేయాలో చెప్పండి, మేము ఇన్ని వేల కోట్ల అప్పు తీసుకొస్తున్నాం, మీరు జీతాలు అయితే టైంకి ఇస్తున్నాం అని చెప్పి చెప్పుకున్న పరిస్థితి అంటే మనం ఈ తెలంగాణ రాష్ట్రం మరి ఏ విధంగా పోవాలో, తెలంగాణ ఏ విధంగా ముందు తీసుకుపోతారో కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు చెప్పాలి. రెండో పాయింట్ ఏంటంటే బీఆర్ఎస్ హయాంలో డెవలప్మెంట్ ఎందుకు జరిగింది, బీఆర్ఎస్ పార్టీ హయాంలో డెవలప్మెంట్ ఎందుకు జరిగిందంటే భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దగ్గర 10 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తే మేమే చేస్తున్నాం అని చెప్పి గొప్పలు చెప్పుకున్న కేసీఆర్ ఈ రోజు ఎక్కడ పోయిండు? 10 లక్షల కోట్ల రూపాయలు హైవేస్ కానీ, రైల్వేస్ కానీ, ఎయిర్వేస్ కానీ, స్కైవేస్ కానీ, ఇంకెక్కడ అన్ని రకాలుగా మరి ఈవెన్ గ్రామ పంచాయతీ వ్యవస్థలో కూడా గ్రామ పంచాయతీ బిల్డింగ్స్ కానీ, అక్కడ ఉన్న ఊర్ల గ్రామాల్లో రోడ్లు కానీ, లైట్లు కానీ
ప్రతి ఒక్కటి శ్మశాన వాటికలు, ప్రకృతి వనాలు ఇవన్నీ కూడా కట్టించింది పేద ప్రజలకి. మరి టాయిలెట్స్ కానీ, తర్వాత గ్యాస్ కనెక్షన్లు కానీ ఇవన్నీ ఇచ్చింది మరి భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం. ఇవన్నీ దొంగ మాటలు చెప్పుకుంటూ, అబద్ధ మాటలు చెప్పుకుంటూ 10 సంవత్సరాలు టైం పాస్ చేసి వాళ్ళ ఆస్తులు పెంచుకున్నారు తప్పితే వెంకటరెడ్డి గారు లైన్ లో ఉండండి. ఎవరు బాగుపడలేదు. కేసీఆర్ కుటుంబంలో 5 ఉద్యోగాలు వచ్చినాయి తప్పితే